క్రీస్తునందు ప్రియ మిత్రులందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ప్రభు యొక్క మాటలను మీతో పంచుకోవడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గతించిన దినాల నుండి ఈ రీతిగా ప్రభు యొక్క పరిచర్యలో మనమందరం ఇలా కొనసాగడానికి ఆయన చేసిన సహాయాన్ని బట్టి మరొకసారి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఇలాంటి ప్రపంచమంతా కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్న ఇలాంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఈరోజున మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అందుకుగాను దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రభువు తన వాక్కును మనందరికీ అందజేయలాగున మనం సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే గనక ప్రస్తుత దినాలు అంత్య దినాలుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కడవరి దినాలుగా మనం గుర్తించవచ్చు. దైవ సేవకులు కానీ, దైవ గ్రంథం కానీ ఈనాటి దినాలలో ఎత్తి చెప్పేటువంటి మాట, మనమందరం అంత్య దినాలలో ఉన్నాం. క్రీస్తు రెండవ రాకడకు సమీపంగా ఉన్నాం. ఆయన త్వరలో రాబోతున్నాడు అన్న సంగతిని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దినాలలో, ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి సహాయం ఎలా కలుగుతుంది? దేవుని బిడ్డలను ఆయన ఎలా ఆదుకుంటాడు? దేవుని ప్రజలను, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని, ఆయనను నమ్మి బ్రతుకుతున్నటువంటి వారిని ఆయన ఎలాంటి శ్రద్ధ వహిస్తూ కాపాడుతూ వస్తాడు అన్న సంగతిని ఈరోజున మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అయితే ప్రస్తుతం యొక్క పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తే అంత్య దినాలుగా దీనిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటి అంత్య దినాలకు కొన్ని ఆధారాలు, కొన్ని రుజువులు కూడా పరిశుద్ధ గ్రంథం ఇస్తూ ఉంది. ఆ మాటలను మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అనంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని మాట్లాడుతున్నాడు. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటినంటే, ప్రజలందరూ కూడా, ప్రపంచమంతా కూడా అంత్య దినాలలో ఉన్నదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇలాంటి అంత్య దినాలలో జరిగేటువంటి పరిస్థితులు ఏంటి, జరిగేటువంటి పరిణామాలు ఏంటి అని ఆలోచన చేస్తే, దైవ గ్రంథంలో అపోస్తులైన పౌలు దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని శక్తి చేత నింపబడి ఆయన ఆనాడు తిమోతికి చెప్పినటువంటి మాట ఈ రోజున ప్రపంచాన్ని అంతటికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన చెబుతున్న మాట అనంటే, అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకునుము అని అంటున్నాడు. వీ హ్యావ్ టు నో వాట్ హ్యాపెనింగ్ నవ్ ఎ డేస్. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే, పరిశుద్ధ గ్రంథం కొన్ని సంవత్సరాలుగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నటువంటి మాట, మనమందరము కడవరి దినాలలో ఉన్నాం, మనమందరము కూడా అంత్య దినాలలో ఉన్నాం అన్న సంగతిని చెప్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అపాయకరమైన కాలములు వచ్చును అనే సంగతిని గురించి తెలుసుకోండి అని అంటున్నాడు. అయితే ఇవి అపాయకరమైన కాలములు అని మనం ఎలా గ్రహించగలం? అపాయకరమైన కాలములని మనం ఎలా తెలుసుకోగలం అనంటే, దాని కిందనే మనకి ఈ అపాయకరమైనటువంటి కాలములో, లేకపోతే అంత్య దినాలలో వచ్చేటువంటి అపాయకరమైనటువంటి కాలములు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది మనం ఆలోచన చేస్తే 2వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారున యుందురు.
ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని తిమోతికి రాస్తున్నాడు తన పత్రిక. ఈ మాటలు గనుక మనం ఆలోచన చేస్తే అంత్య దినాలలో మనము నిజంగానే అంత్య దినాలలో ఉన్న మన సంగతిని తేటతెల్లమవుతుంది ఇక్కడ. ఎందుకు అనంటే అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును అన్న సంగతిని తెలుసుకో అని చెబుతూ ఆ అపాయకరమైనటువంటి కాలములు ఎలా ఉంటాయో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులంట, అంటే స్వార్థాన్ని ప్రేమిస్తారట, స్వార్థపూరితంగా ఆలోచన చేస్తారట, తమ స్వార్థం కోసం ఏం చేయడానికైనా వెనుకాడనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ధనాపేక్షలు, ధనాన్ని ప్రేమించేటువంటి వారు ఎలా అయినా సరే ధనాన్ని సంపాదించుకోవడమే వారి ప్రయాస, ధనాన్ని సంపాదించుకుని ధన సమృద్ధిని కలిగి ఉండటమే వారి ప్రయాస. అలాగే బింకములాడు వారు, అహంకారులు, అహంభావముతో బ్రతికేటువంటి వారు అంత్య దినాలలో ఉంటారు. తల్లిదండ్రులను ద్వేషించేటువంటి వారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతికేటువంటి దినాలు వస్తాయి. ఎవరి దగ్గరైనా సహాయాన్ని పొందుకుంటే వారికి కృతజ్ఞత చూపలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ద్వేషించడం, దేవుణ్ణి దూషించడం, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్నే వాళ్ళు కోరుకుంటారట, సుఖాన్నే వారు ప్రేమిస్తూ ఉంటారంట. అలాంటి వారికి నిజమైన దేవుని బిడ్డగా నీవు బ్రతకాలి అని అనుకుంటే దూరంగా ఉండు. అలాంటి వాటికి నీవు దూరంగా ఉండు తిమోతి అని ఆనాడు పౌలు భక్తుడు మాట్లాడాడు. ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాట, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. నిజమే, ఈ రోజుకి కూడా ఇలాంటి పరిస్థితి సమాజంలో విచ్చలవిడిగా కనపడుతూ ఉంది. ఎవరి కుటుంబంలో చూసినా, ఎవరి జీవితాల్లో చూసినా ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక చోటున మనకి కనబడుతూనే ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనమందరము కూడా అంత్య దినాల్లో ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరము కూడా కడవరి దినాల్లో ఉన్నామన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరము కూడా అపాయకరమైనటువంటి కాలములలో ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, మనకందరికీ తెలిసినటువంటి సంగతి, ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైనటువంటి అపాయంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన అపాయం. అదే కొన్ని నెలలుగా దేశాలను కుదిపేస్తున్నటువంటి ఒక భయంకరమైన మహమ్మారిగా పిలువబడిన వ్యాధి కరోనా వ్యాధి. ఈ కరోనా వ్యాధి ఇప్పుడంటే మనకి వచ్చింది, కానీ దీనికి కొన్ని సంవత్సరాల క్రితమే దీనికన్నా భయంకరమైనటువంటి వ్యాధులు కూడా వచ్చిన చరిత్రను మనం చూడగలం. దీనికంటే భయంకరమైన వైరస్లు వచ్చి అనేక మంది లక్షల కొలది మనుషుల ప్రాణాలను తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితులను మనం చూడగలం. దానిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా, మనమందరము కూడా అపాయకరమైనటువంటి కాలములో ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్, అపాయము మన గుమ్మము ఎదుట నిలబడి ఉంది. మనము మన కాలు బయట పెడితే అపాయంలో పడతామన్న సంగతిని ఈ రోజున మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుని పిల్లలుగా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి పిల్లలుగా, దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి పిల్లలుగా, సర్వాధికారి అయిన దేవుని చెంత నివసిస్తున్నటువంటి పిల్లలుగా, ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఎలాగో సహాయం చేస్తాడు. ఆయన మనకి ఇచ్చేటువంటి భరోసా ఏంటి, ఆయన మనల్ని ధైర్యపరిచే విధానం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని పిల్లలుగా ఆయన మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథాన్ని గనక మనం ఆలోచన చేస్తే, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని గనక మనము చదవగలిగితే, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని గనక చదవగలిగితే అక్కడ సొలొమోను మహారాజు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే, తన దేవుడని యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుతువు. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను అపాయం ఏమీయూ కలుగకుండాను నా దేవుడని యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోను మహారాజు హీరాము రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. హీరాము రాజా,
నా తండ్రి అయిన దావీదు దేవుని నిమిత్తం ఒక మందిరాన్ని కట్టించాలి అని అనుకున్నాడు. అయితే ఆనాటి పరిస్థితులు అనుకూలంగా లేనందువలన దేవుడు దానిని అంగీకరించట్లా. అయితే ఈ రోజున తన చిత్త ప్రకారం నేను మందిరాన్ని కట్టించాలని అనుకుంటున్నా. ఈ రోజున కట్టించడానికి దేవుడు నాకు ఎలాంటి పరిస్థితిని కలుగజేశాడో తెలుసా? ఆయన చెప్తున్న మాట, ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయం ఏమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మదిని కలుగజేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఇలాంటి అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలాగో బ్రతికిస్తాడు? దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి పిల్లలుగా, దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి పిల్లలుగా, నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా ఆయన మనకు చేసేటువంటి ఉపకారము ఏమిటి? అపాయములో దేవుడు మనకు చేసే ఉపాయము ఏంటి అని ఆలోచన చేస్తే, నలు దిశల నుండి ఆయన అపాయం ఏమీ లేకుండా నాకు నెమ్మది కలుగజేసి ఉండేను అని అంటున్నాడు సొలొమోను మహారాజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన దేవుడు ఇలాంటి భయంకరమైన అపాయకరమైన పరిస్థితులు మన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు నలు దిశల నుండి, ఒకవేళ ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఇలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చేమో కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు ఆయన నలు దిశల నుండి ఏ అపాయం వచ్చినా ఆ అపాయము తనకి అంటకుండా తనకు నెమ్మదిని కలుగజేశాడు అని సొలొమోను మహారాజు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు హీరాము రాజుతో. ఈ రోజున ఆ దేవుడే మనం ఆరాధన చేస్తున్నాం, ఆ దేవుణ్ణే మనము వర్షిప్ చేస్తున్నాం, ఆ దేవుణ్ణే మనము విశ్వసిస్తున్నాం. కావున మన దేవుడు మనకి ఖచ్చితంగా ఇలాంటి అపాయకరమైనటువంటి దినములో ఏ అపాయము కూడా కలగకుండా మనకు, మన కుటుంబాలకు, మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేయగలిగిన దేవుడు మన దేవుడైన యెహోవా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఉన్నామో మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనాన్ని గనక మనము చూడగలిగితే, దావీదు కీర్తన, ఇది దావీదు రాసినటువంటి కీర్తన. అతడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ఇలా అంటున్నాడు. 40వ కీర్తన 12వ చరణం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము హదర్యపడి ఉన్నది అని దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. దావీదుకు వచ్చినటువంటి పరిస్థితి ఎలాంటిదనంటే, ఎన్ని అపాయములు వచ్చాయి అని దావీదును గనక మనము ఇంటర్వ్యూ చేస్తే దావీదు ఏమని సమాధానం చెప్తాడు అంటే, లెక్కలేదు, నా జీవితంలో నాకు వచ్చిన అపాయములు లెక్కలేని అపాయములు వచ్చాయి. ఎంత అనంటే, నేను ఎన్ని దోషములు చేశానో దానికి మించినటువంటి అపాయములు నా జీవితంలోనికి వచ్చాయి. అలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితులను చూసినప్పుడు నా హృదయం ధైర్యాన్ని చెడింది, నా హృదయం అధైర్యపడింది అని దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు, దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. నిజమే, ఈ రోజున ప్రపంచ దేశాలు అన్నీ కూడా అధైర్యపడుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి రాజు కూడా అధైర్యపడుతూ ఉన్నాడు. దేశాలలో ఉన్న అధికారులందరూ, మనుషులందరూ కూడా భయపడుతూ ఉన్నారు. భూమి మీదకి వచ్చినటువంటి ఈ అపాయకరమైనటువంటి వ్యాధిని చూస్తూ ఉన్నప్పుడు, భూమి మీద కలుగుతున్న ఈ అపాయకరమైన పరిస్థితులను చూస్తున్నప్పుడు మనుషుల యొక్క హృదయాలు అధైర్యపడుతూ ఉన్నాయి, ధైర్యం చెడిపోతూ ఉంది. అయ్యో, నేను ఒకటి ఈ వ్యాధి బారిన పడి చచ్చిపోతానేమో. ఎందుకనంటే ఇది ఏ దిశ నుండి, ఏ వైపు నుండి మన మీదకు దాడి చేస్తుందో అన్న సంగతిని మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దావీదు భక్తుడు అదే అంటున్నాడు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నాయి, నా దోషములకు మించి, నా అతిక్రమములకు మించినటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. మనం తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో మన తలలో లెక్క పెట్టలేం. దాని అర్థం లెక్క పెట్టలేనని అపాయకరమైన పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చాయి, చోటు చేసుకుంటున్నాయి. అందును బట్టి నా హృదయము అధైర్యపడి ఉంది, ధైర్యాన్ని చెడిపోయింది అని అంటూ 13వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము అని అంటున్నాడు. అనంటే ఒకటి ఆలోచన చేయండి, ఈ రోజున దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు.
ఎంతమంది ఈ అపాయకరమైన పరిస్థితి ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నప్పటికీ, ప్రపంచంలో ఉన్న అధికారుల హృదయాలను అధైర్యపడేలా చేస్తున్నప్పటికీ దేవుడు సహాయం చేయట్లేదు. కారణం తెలుసా? దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నందున మనము చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా త్వరగా రమ్ము, నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభువా అని అపాయములో ఉన్నటువంటి మనము దేవుని ఉపాయం కోసం ఆలోచన చేసి ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలను బ్రతికుండగానే మనం చూడగలం. సజీవులుగా భూమి మీద ఉండగానే ఇలాంటి ఆశ్చర్య కార్యాలను దేవుని శక్తి ద్వారా మనం చూడగలం. ఇలాంటి పరిస్థితుల్లో లెక్కలేనని అపాయకరమైన దినాలు, లెక్కలేనని అపాయకరమైనటువంటి పరిస్థితులు మన బ్రతుకులోనికి వచ్చినప్పుడు దేవునికి మనము ప్రార్థన చేస్తే గనక ఆయన మనకి చేసేటువంటి సహాయం ఎలా ఉందో చూద్దాం రండి. 23వ అధ్యాయం కీర్తనల గ్రంథం 23వ కీర్తన, అదే దావీదు రాజు చెప్తున్న మాట, 4వ వచనం. 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చూడండి, 40వ కీర్తనలో మనం చూస్తే గనక లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకుని ఉంటే నా హృదయం అధైర్యపడింది, భయపడింది, జడిసింది అని చెప్పిన ఆ దావీదు రాజే 23వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏంటి కారణం? దావీదుకు ఎలా వచ్చింది ఈ యొక్క ధైర్యం? దావీదుకి ఎలా వచ్చింది ఇంత నిశ్చయత, ఇంత స్థిరమైన మనసు ఎలా వచ్చిందంటే అదే వచనంలో కింద లైన్లో మాట్లాడుతున్నాడు. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి మహిమ కలుగునగాక. నిజమే ప్రియులారా, ఈ రోజున ప్రతి అపాయకరమైనటువంటి పరిస్థితులను బట్టి మనలను ఆదుకునేటువంటి దేవుడు, మనలను ఏ అపాయకరమైన స్థితిలోనికి వెళ్లకుండా తన కంచెను మనకి వేసి సంరక్షించేటువంటి దేవుడు మనకుండగా మనకేలా భయము? మనకెందుకు భయము? ఎంత మాత్రము కూడా అధైర్యపడవలసినటువంటి పరిస్థితి లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం ఆలోచన చేస్తే దేవుడు అనేక సార్లు తన ప్రజలతో మీరు భయపడొద్దు, భయపడకండి, నేను మీ దేవుడని యెహోవాను, మిమ్మల్ని రక్షించువాడును నేనే, మిమ్మల్ని కనికరించువాడును నేనే, కాబట్టి మీరు భయపడకండి అని అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందును బట్టి దావీదు మహారాజుకు కలిగిన గొప్ప ధైర్యం ఏంటంటే, గాఢాంధకార లోయలో నేను సంచరించినప్పటికీ ఎలాంటి అపాయముకైనా సరే నేను భయపడను. ఏంటి కారణం అనంటే తన దేవుడైన యెహోవా అతన్ని ఆదరించువాడు అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అదే కీర్తనల గ్రంథం 91వ కీర్తనను గనక మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. 91వ కీర్తన 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 91వ కీర్తన 7వ వచనం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. నిజమే ప్రియులారా, ఈ రోజున మన ప్రక్కన 1000 మంది పడట్లా. ఈ రోజున మన పక్కన 10,000 మంది కాదు పడేది. ఈ రోజున మన ప్రక్కన లక్షల మంది పడిపోతూ ఉన్నారు. ఈ రోజున మన కళ్ళ ఎదుట వేలల్లో, లక్షల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అయినా సరే ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు అని సర్వశక్తి కలిగిన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజమే, తనను నమ్మిన ప్రజలను ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒకవేళ తల్లి అయినా, తండ్రి అయినా, నీవు నమ్మిన బంధువులైన, స్నేహితులైన నిన్ను విడిచిపెట్టేసి అపాయకరమైన పరిస్థితి వచ్చిందని తెలుసుకుని నిన్ను వదిలి వెళ్ళిపోతారేమో కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని అంటున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట మోషే భక్తుని ద్వారా ఈ మాట మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమే, ఆయనను మనం ఆశ్రయిస్తే ఆయన దుడ్డు కర్ర మనల్ని ఆదరిస్తుంది. ఆయననే మన కోటగా పెట్టుకుంటే మన దేశంలో, మన ప్రపంచంలో లక్షల మంది ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధి అనబడిన అపాయము చేత బాధింపబడుతుండగా, కూలిపోతుండగా, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉండగా దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడు తెలుసా? ఏ అపాయము నీ యొద్దకు రాదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, అదే కీర్తన 10వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్రం. నిజమే కదా దేవుని పిల్లలారా, ఆయన చెప్తున్న మాట, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకో తెలుసా? ఏ తెగులు నీ గుడారమును ఎందుకు సమీపించదో తెలుసా? నీవు మహోన్నతిని చాటున ఉన్నావు, సర్వశక్తుని నీడలో నీవు ఉన్నావు, ఆయననే నీ కోటగా నీవు చేసుకున్నావు, ఆయనే మన దుర్గముగా మనం ఉంచుకున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదనంటే, ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఎందుకో తెలుసా? నీకు కావలి కాస్తున్నా నిన్ను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనలను కాస్తూ ఉన్నాడు, ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. ఎలాంటి జాగ్రత్త మన దేవుడు వహిస్తున్నాడు మీరు ఆలోచన చేయండి. మీరు ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి జాగ్రత్తలను తీసుకున్నటువంటి దేవుడు ఈ భూమి మీద నాకెవ్వరూ కూడా కనబడలా. ఒకవేళ దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఇలాంటి వాగ్దానాలనిచ్చి తన ప్రజలను కాపాడుకోగలిగినటువంటి దేవుడు మరెక్కడా కూడా నాకు కనబడలా. ఒకవేళ అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారానంటే ఆయన ప్రభు అయిన యెహోవా మాత్రమే. మన కోసం ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి యేసు తప్ప ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించకుండా కాచి కాపాడేటువంటి దేవుడు యేసు ప్రభువు తప్ప మరెవరు కూడా లేడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ కుదిపేస్తుండగా అధైర్యపడొద్దు, ధైర్యం చెడిని ఉండక్కర్లా. ఎందుకో తెలుసా? నీ దేవుడు ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఏ తెగులు నీ యొద్దకు రాకుండా ఆయన నిన్ను సంరక్షిస్తాడు అని ఇలాంటి దేవుడు మనకుండగా ఇక భయమేలా మనకి? భయం ఎందుకు మనకు? ఎలాంటి భయము చెందకుండా దేవుని యొక్క సన్నిధిలో మన ఇండ్లలోనే ఉంటూ మన కోసం, మన దేశ ప్రజల కోసం, మన దేశ అధికారుల కోసం ప్రార్థన చేసి ఈ తెగులను ఆగేలా మనము ప్రయాసపడదాం, తెగులును ఆపేలా ప్రార్థనలు చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన గృహాలకు ఈ తెగులు రాకుండా చూస్తూ, ఎంతవరకు చేసిన ప్రాణ నష్టాన్ని నిలిపివేస్తూ, దేవుని తన చిత్తమైతే ఈ యొక్క వ్యాధిని కూడా నిలిపివేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవునిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, 121వ కీర్తనలో భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు. 121వ కీర్తన 7వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి మాట, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఎంత చక్కటి మాట మనకి దేవుడు సెలవిస్తున్నాడు. నీవు దేవుణ్ణి నమ్మితే గనక, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఇష్టపడితే గనక, హృదయపూర్వకంగా దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తే గనక ఆయన చెబుతున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని అంటున్నాడు. నీ ప్రాణమును కాపాడుతాడు. దేని నుండి కాపాడుతాడు? నీ ప్రాణము తీయడానికి ఏ తెగులైతే నిన్ను సమీపించడానికి ప్రయత్నం చేస్తుందో ఆ తెగులు నిన్ను సమీపించకుండా, ఆ తెగులు బారిన నీ ప్రాణము పడకుండా నీ ప్రాణాన్ని ఆయన రక్షిస్తాడు, నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు. ఏ అపాయము కూడా రాదు. నిజమే, దైవ గ్రంథం చెప్తుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకోవడం ఏంటి? నీ కళ్ళారా చూస్తున్నావు ఎంత భయంకరమైనటువంటి అపాయకరమైన కాలము వస్తుందో రాబోతుందో తెలుసుకో ఈ రోజున. అయితే ఇలాంటి అపాయకరమైనటువంటి కాలములు వచ్చినప్పుడు దేవుని బిడ్డలను అలా వదిలేస్తాడా? దేవుని బిడ్డలను విడిచిపెట్టేస్తాడా అంటే ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. చాలా మంది హృదయాల్లో కలవర పెడుతున్నటువంటి ప్రశ్న, అయ్యో నేను ఎంతగా దేవుణ్ణి నమ్ముకుంటున్నా, ఎంతగా దేవునికి ఇష్టపడుతున్నా అని నీవు ఉంటే గనక, నిజముగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన బ్రతుకును నీవు జీవిస్తే గనక, తన బిడ్డల కోసం ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నటువంటి మాట, ఏ అపాయము కూడా నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడు తెలుసా? నీవు పరిశుద్ధంగా బ్రతుకుతున్నందువలన, పవిత్రంగా జీవిస్తున్నందువలన రాబోయేటువంటి దినాలలో దేవుని చిత్తమైతే నీవింకను ఆయన పరిచర్య నిమిత్తం వాడబడటం కోసం ఆయన నిన్ను కాపాడుతాడు.
నీవింకను ఆయన మహిమార్థమై ఈ లోకంలో బ్రతకటం కోసం ఆయన నిన్ను కాపాడుతాడు. నీవింకను ప్రజలందరిలో దేవుని యొక్క సాక్షిగా బ్రతకటం కోసం ఆయన నిన్ను కాపాడుతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇలాంటి అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అపాయకరమైనటువంటి కాలములో ఏ అపాయము కూడా రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుడు నీ ప్రాణమును కాపాడతాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ప్రాణము తీయటం, ప్రాణం ఇవ్వటం దేవుని చేతుల్లో ఉన్నదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను నా మాటలను ముగిస్తాను. కొత్త నిబంధనలో భక్తుడైన లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయాన్ని గనుక మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు వద్దరికి పోదుమని వారితో చెప్పగా, అనగా శిష్యులతో చెప్పగా, వారు ఆ శిష్యులు ఆ దోణిను త్రోసి బయలుదేరేరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. దోణిలో ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. చూడండి, వారు ఉన్నటువంటి స్థితి ఎలాంటిదనంటే అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. దేవునితో పాటు తన శిష్యులు దోణి ఎక్కి ఒక సరస్సులో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, అల్లంత దూరాన వెళ్ళిపోతున్నప్పుడు, కొంత దూరాన్ని వారు ప్రయాణం చేస్తే సరస్సులో గాలివాన రేగింది. సరస్సులో తుఫాను బయలుదేరింది. ఆ గాలివాను చేత అలలు అటు ఇటు కదులుతుండటం వలన, రావటం వలన, అలలు కదలటం వలన అలల చేత నీళ్లు పైకి రేగినప్పుడు ఆ నీళ్లు దోణిలో పడినప్పుడు దోణి నిండిపోయింది. అలా దోణి నిండిపోవడం వలన ఇప్పుడు ఆ దోణిలో ఉన్న వారందరికీ కూడా ఏ స్థితి వచ్చిందనంటే అపాయకరమైనటువంటి స్థితి వచ్చింది. అపాయకరమైన స్థితిలో వారు ఉన్నారు. అలా అపాయకరమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు ఏమైనా చేశాడా, ఏమి చేయలేకపోయాడా అనే ప్రశ్న గనక వేస్తే దానికి జవాబు మనకు అక్కడే కనబడుతుంది. ఆయన అంటున్నాడు 24వ వచనంలో, గనుక ఏంటి గనుక వారు దోణి నీళ్ల చేత నిండి ఉన్నందున అపాయకరమైన స్థితిలో వారు ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి, అనగా ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు వారు వచ్చి, ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయనను లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడైనా మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అడిగాను. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, తన శిష్యులు పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, వారికి అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఎలాగూ వారికి నెమ్మదిని కలుగజేశాడు, దేవుడు ఎలాగూ వారికి నిమ్మలమైన పరిస్థితులను కలుగజేశాడో మనం ఆలోచన చేయాలి. కాబట్టి మన దేవుడు ఏదో ఒక మాట చెప్పి అలా వదిలేసేవాడు కాదండి. ఆయన ఏదైనా ఒక మాట సెలవిచ్చాడు అని అంటే ఏదో చెప్పేసాంలే అనుకుని వదిలేసే దేవుడైతే కాదు ఈ యేసుక్రీస్తు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు మాట ఇచ్చాడు అనంటే దానిని నెరవేర్చేటువంటి ఉన్నతమైనటువంటి దేవుడైన మాట సెలవిచ్చాడనంటే చివరికి ఈ సృష్టి కూడా ఆయన మాటకు లోబడాలి, అంతే. ఆయన మాట సెలవిచ్చాడు అనంటే సృష్టి యావత్తు ఆయన మాటకు లోబడాలి, అంతే. అక్కడ అదే కదా జరిగింది. గాలివాన చేత తుఫాను రేగగా సరస్సులో ఉన్నటువంటి నీళ్లు దోణిలోనికి రాగా దోణి నీళ్ల చేత నిండిపోయిండగా నాశనమైపోవడానికి అపాయకరమైనటువంటి పరిస్థితి వారికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు గాలివానను గద్దించి దానిని నిమ్మలపరిచాడు. అక్కడ రాస్తున్నటువంటి మాట, గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి నిమ్మలమయ్యాయి. ఈ రోజున గాలిని కూడా గద్దించేటువంటి దేవుడు. గాలిని గద్దిస్తే ఆ గాలి నిమ్మలమైపోయిందట. గాలిని మాత్రమే కాదు, నీటి వానదేవుడు అని అనుకుంటున్నారు కదా చాలామంది. గాలిదేవుడు వాయుదేవుడు అని అనుకుంటున్నారు కదా. ఒకవేళ వానదేవుడు గాలిదేవుడు దేవుళ్ళైతే అయ్యుండొచ్చేమో కానీ ఆ దేవుళ్ళు కూడా మన దేవునికి లోబడుతున్నారన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాన, నీరు, గాలి, వాయువు ఈ రెండూ కూడా మన దేవునికి లోబడుతున్నాయి. కాబట్టి మన దేవుడే గొప్పవాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి దేవుడు మన దేవుడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో
ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. చూడండి, అపాయకరమైన పరిస్థితుల్లో శిష్యులకు నెమ్మదిని కలుగజేశాడు. సొలొమోను భక్తుడు అదే అన్నాడు కదా, రాజుల మొదటి గ్రంథం 5:4 ఏమన్నాడు? ఒక్కడు కూడా శత్రువు లేకుండా, ఒక్క శత్రువు కూడా లేకుండా, దేశం యొక్క నలు దిశల నుండి అపాయం ఏమీ కలగకుండా నా దేవుడని యెహోవా నాకు నెమ్మది కలుగజేసెను. ఆ దేవుడని యెహోవే సశరీరుడుగా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు అని నామమున ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ రోజున అదే యేసు ప్రభు గాలిని గద్దించాడు, నీటిని గద్దించాడు, నిమ్మలమైపోయాయి, సైలెంట్ అయిపోయే దెబ్బకి. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఆయన అనేక రకాల అద్భుతాలు చేశాడండి. సూర్యదేవునిగా ఆరాధిస్తున్నటువంటి ఆ సూర్యుని కూడా గద్దించి తన భక్తుని ద్వారా నిలిపివేసేశాడు. చంద్రుని కూడా గద్దించి నిలిపివేసేలా చేశాడు. ఒకవేళ సూర్యుడు చంద్రుడు దేవుళ్ళైతే గనక ఆ దేవుళ్ళను కూడా ఆపగలిగిన శక్తి కలిగిన దేవుడు, వారికంటే మన దేవుడే గొప్పవాడు. ఒకవేళ వారు దేవుళ్ళని అనుకుంటే వారికంటే కూడా మన దేవుడే గొప్పవాడు, అంత శక్తి కలిగిన వాడు అని మనము విశ్వసించాలి. అంత శక్తి కలిగిన వాడు మన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అగ్ని దేవుడు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు కదా. అగ్ని కూడా దేవుడైతే ఆ దేవుడు కూడా ఈ దేవుని అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మినటువంటి ప్రజలను ఏమీ కూడా చేయలేకపోయాయి. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ రోజున అగ్నిగుండంలో పడినప్పుడు అగ్ని కూడా ఏమీ చెయ్యనివ్వకుండా ఆజ్ఞాపించి అగ్నిగుండంలో నుండి దేవాది దేవుడు లేవనెత్తుకొచ్చాడు తన భక్తుల ముగ్గురిని. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అది కూడా ఒక అపాయకరమైనటువంటి పరిస్థితే. అగ్నిగుండంలో అపాయం కలిగినప్పుడు వారిని విడిచిపెట్టేలా దేవుడు, వారిని వదిలేలా దేవుడు. అగ్నిగుండాన్ని ఆజ్ఞాపించి దానిని ఏమీ చేయనివ్వకుండా ఆజ్ఞాపించి వారిని పైకి లేవ తీసుకొచ్చిన గొప్ప దేవుడు. ఒకవేళ అగ్ని దేవుడైతే ఆ దేవుని కంటే కూడా గొప్పవాడు మన దేవుడైన యెహోవా. దానికంటే శక్తి కలిగినటువంటి వాడు మన దేవుడని యెహోవా. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఐగుప్తు దాస్యం నుండి తీసుకుని పోబడుతూ ఉన్నప్పుడు, మోషే చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, వెనకాల చూస్తే ఫరో సైన్యం చంపడానికి వస్తుంది. ఎదుట చూస్తే మహాసముద్రం, ఎర్ర మహాసముద్రం అక్కడ కనబడుతుంది. ముందుకు సాగిపోతేనేమో సముద్రంలో పడి చచ్చిపోతారు ఇశ్రాయేలు ప్రజలందరూ. ఒకవేళ వెనక్కి పోదామని చూస్తే అక్కడున్న ఫరో సైన్యం వచ్చి వారిని కత్తివాత చేత చంపబడతారు అన్న భయం, ఆందోళనలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉండిపోయారు. అయితే ఒక సంగతిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ముందు సముద్రం వెనక ఫరో సైన్యం. ముందు సముద్రం వెనక ఫరో సైన్యం ఉంటే మధ్యలో దేవుని ప్రజలు ఇరుక్కుపోయారు. ఒక అపాయకరమైన, వెనుక చూసిన అపాయమే, ముందు చూసిన అపాయమే. దేవుడు తన ప్రజలను ఎలా రక్షించుకుంటూ వస్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మోషే తెచ్చప్పుడు, మోషే సముద్రం వైపు నీ కర్ర ఎత్తి చూపు, సముద్రాన్ని నీ కర్రతో కొట్టు అని అన్నప్పుడు దేవుని మీద నమ్మకంతో, దేవుడైన యెహోవా మాట మీద నమ్మకంతో మోషే తన కర్రను ఎత్తి సముద్రం వైపు చాపినప్పుడు ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, సముద్రము రెండుగా చీలి, ఎర్ర సముద్రము రెండుగా చీలి, ఇటు ఒక నీటి గోడ ఇటు ఒక నీటి గోడగా మారి మధ్యన ఆరిపోయింది, నీటి బొట్టు లేదు. ఒక చక్కటి దారిని దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేసి ముందున్న అపాయాన్ని తప్పించి వెనుకనున్న అపాయాన్ని ఎలాగో తప్పించాడో చూడండి. ముందు మార్గాన్ని ఏర్పాటు చేశాడు, సాగిపోండిక అని అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, వారి పశువులు, వారి సంపద, వారి పిల్లలు, వారు సమస్త ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వారి వెనకాల ఫరో సైన్యం కూడా వస్తుంది. దేవా వారు వచ్చేస్తున్నారు అని మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కంగారు పడకండి అని దేవుడి సెలవిచ్చి, వారు ఏ అపాయానికైతే వారు భయపడ్డారు ఆ అపాయము వారి గుడారమునకు అంటకుండా, ఆ అపాయము వారి జోలికి రాకుండా, ఆ అపాయము వారి యొద్దకు రానివ్వకుండా ఎర్ర సముద్రాన్ని మరలా రెండు పాయలుగా చేసినటువంటి ఆ దేవుడే ఒక పాయగా చేశాడు, కలవనిచ్చేశాడు, కలిపేశాడు. ఆ సముద్రంలోనే ఫరోతో పాటు వచ్చిన సైన్యం అంతా, ఫరో సైన్యంతో వచ్చిన రథాలు, గుర్రాలు జల సమాధి అయిపోయినటువంటి సంగతి మనం చరిత్రలో చూడగలం. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలను చేసి దేవుడు తన ప్రజలను అపాయకరమైనటువంటి పరిస్థితులను కాపాడుకుంటూ వచ్చిన దేవుడు మన ప్రభువైన యెహోవా. అపాయకరమైన పరిస్థితులను తన ప్రజలకు రాకుండా తన ప్రజలను సంరక్షించుకుంటూ వస్తున్నటువంటి దేవుడు మన దేవుడని యెహోవా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం.
ఉంటున్నాం దేవుని పిల్లలారా. అందుకే అంటున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా ఏ అపాయము నీ యొద్దకు రాదు. బికాస్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డవు నీవు, కాబట్టి ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత్య దినాలలో మనం ఉన్నాం. అపాయకరమైన పరిస్థితులు వస్తాయని తెలుసుకోమని చెప్పాడు. నిజమే, అపాయకరమైన పరిస్థితులు అనేక దినాలలో చరిత్రలో వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఈ రోజు కూడా అపాయకరమైన స్థితిలోనే మనం ఉన్నాం. అయితే మన పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని బిడ్డలుగా మనకు ఎలాగూ సహాయం కలుగుతుందో మనం విన్న వాక్యాన్ని బట్టి నిజమే, దేవా ఎంత గొప్ప దేవుడవు నీవు, మేము నిన్ను కలిగి ఉన్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా అని. ఆయన శక్తి కలిగిన నామాన్ని బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఈ రోజుకు కూడా నీవు నీ ఇంటిలో సురక్షితంగా ఈ కరోనా వ్యాధి తెగుల చేత బాధింపబడకుండా సురక్షితంగా నీ గృహంలో నీవు ఉన్నావు అనంటే కారణం ఏంటో తెలుసా? నీవేదేదో ఏదేదో చేయటం కాదండి. దేవుడు తన కృప చేత ఆ తెగులు నీ గుడారాన్ని, నీ ఇంటిని అంటకుండా, నీ దేహాన్ని అంటకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నందువలన ఆ తెగులు నీ యొద్దకు రాలా. నిజమే కదా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. రావాలి అని అనుకుంటే ఎలాగైనా ఆ తెగులు వచ్చి మనల్ని అటాక్ చేయొచ్చు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ రోజుకి కూడా ఈ కరోనా తెగులు అపాయంలో మనం పడకుండా సజీవంగా మంచి ఆరోగ్యంగా ఉండగలిగాము అనంటే దేవుడు ఆ అపాయము మనలను అంటకుండా కాపాడుతున్నాడు. దేశాలలో లక్షలకు పైగా వ్యాధి బారిన పడుతున్నప్పటికీ, దేశాలలో లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నా, ఎంతమందినైనా పడనివ్వండి మీ కళ్ళ ఎదుట, కానీ మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, నన్ను ఆశ్రయించారు కాబట్టి ఈ తెగులు మీకంటకుండా మిమ్మల్ని కాపాడువాడను నేనే అని సెలవిస్తున్నాడు. మనల్ని కాపాడే దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ఇంకా మన కుటుంబాలు ఆయన సంరక్షణలో ఉండాలని, ఆయన హస్తాలలో మన జీవితాలు ఉండాలని, మన కుటుంబాలు ఆయన ద్వారానే రక్షింపబడతాయని తెలుసుకుని మన కుటుంబాల కోసం, అలాగే ఇంకా దేశంలో ఇలాంటి కరోనా వ్యాధి చేత అపాయకరమైన స్థితిలో వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, వారిని స్వస్థపరచండి, గాయపడని హస్తాలతో వారిని ముట్టి వారిని బాగు చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీకు వేలాది స్తుతులు స్తోత్రములనైనా ఈ రోజున నీ వాక్యపు వెలుగులో నిజమే అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును అన్న సంగతిని తెలుసుకోండి. నిజమే ప్రభువా, చరిత్రలో అనేక రకాల అపాయకరమైన కాలములు వచ్చాయి. ఈ రోజున కూడా మేము అదే అపాయకరమైన స్థితిలో ఉన్నాం. ఇలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో నిన్ను విశ్వసించిన వారిని, నిన్ను నమ్మిన వారిని ఎలాగో సంరక్షిస్తున్నావు, ఇంకా ఒకవేళ నిన్ను ఎరగకుండా ఉన్నవారిని కూడా ఎలాగో సంరక్షిస్తున్నావో నీవు మాతో మాట్లాడావు. నిజమే, నీ కళ్ళ ముందు 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నీ వద్దకు రాదు అని మీరు మాతో మాట్లాడి ఇప్పటికీ కూడా మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మలను, మా కుటుంబాలను ప్రభువా ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా, ఈ కరోనా వ్యాధి యొక్క అపాయంలో మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా మీరు మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా ఎవరైతే ఆ వ్యాధి చేత బాధపడుతున్నారు, ఇంకా ఎవరైతే ఆల్రెడీ ఆ కరోనా వ్యాధికి బానిసలై బాధపడిపోతూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని స్వస్థపరచండి, బాగుపరచండి. నీ వాక్కును పంపి ఆ తెగులును ఆపండి ప్రభువా. నీ వాక్కును పంపి తెగులు బారిన పడిన వారిని మీరు స్వస్థపరచండి దేవా. దేశంలో స్వస్థత లేదు నాయనా, దేశంలో స్వస్థత కావాలని కోరుకుంటున్నాం. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరాన్ని చూపించండి. నీ కటాక్షమును మా మీద, మా దేశం మీద, మా ప్రజల మీద మీరు ఉంచండి ప్రభువా. నీ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థనని పాద సన్నిధిలో చేర్చుకోమని, తగిన సమయంలో ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.